ఓం నమ శివాయ. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2025లో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఏ తేదీల్లో వచ్చాయి? కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి? అలాగే ఈ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ మాసంలో ఎవరిని పూజించాలి? ఈ మాసంలో ముఖ్యమైన పండుగలేంటి? అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. మొదటిసారి ఎవరైనా సరే మన ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మాసాల్లో అన్నిటికన్నా పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసం వచ్చి పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో ఉండడం వల్ల ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుందండి. తర్వాత రోజు నుంచి కార్తీక మాసం అనేది మొదలవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనకు చాలా విశేషమైన మాసం అండి. స్కంద పురాణంలో ఈ మాసం విశిష్టత గురించి చెప్పబడింది. ఈ మాసంలో చేసే పూజ గాని, వ్రతం గాని, ఉపవాసం గాని, దానం అనేవి చాలా విశేషమైనవండి. చాలా మంచి సుఫలితాలను అయితే ఇస్తాయి. కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజించడం వల్ల విశేష ఫలితాలను అయితే పొందవచ్చు. ఈ మాసంలో ఆ పరమేశ్వరుని అభిషేకించడం వల్ల, అలాగే బిల్వపత్రాలను సమర్పించడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందట. ఈ కార్తీక మాసంలో ప్రదోష కాలంలో శివారాధన చాలా విశేషమైనదండి. 1000 రెట్లు పుణ్యఫలాలను అయితే ఇస్తుంది. స్థితి బాధలు తొలగిపోతాయి. ప్రదోష కాలంలో పూజించడం వల్ల శక్ల దోషాలు తొలగిపోతాయి. ఈ 2025లో కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 2025లో అక్టోబర్ 22 బుధవారం పాడ్యమి తిథితో కార్తీక మాసం ప్రారంభమై 2025 నవంబర్ 20 గురువారం అమావాస్య తిథితో అయితే గనక ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా విశేషమైనవి అండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేకపోయిన వారు కార్తీక మాసం ముఖ్యమైన పర్వదినాల్లో పూజ చేసినా కూడా అంతే పుణ్యఫలితం లభిస్తుందండి. అంటే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక ఏకాదశి ఇలా ముఖ్యమైన రోజుల్లో పూజలు ఆచరించినా కూడా అంతే పుణ్యఫలితం అయితే లభిస్తుందండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు ఇంకా విశేషమైనవండి. ఈ రోజుని పరమశివుని పూజించడం, ఉపవాసం ఉండడం, దానం చేయడం అనేవి 1000 రెట్లు పుణ్య ఫలితాలు అయితే మనకు లభిస్తాయండి. అలాంటి కార్తీక సోమవారాలు ఈ 2025లో ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025లో మొత్తం 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి. మొదటి కార్తీక సోమవారం వచ్చి అక్టోబర్ 27వ తేదీన వచ్చిందండి. రెండవ కార్తీక సోమవారం వచ్చి నవంబర్ 3వ తేదీన, మూడవ కార్తీక సోమవారం వచ్చి నవంబర్ 10వ తేదీన, నాలుగవ కార్తీక సోమవారం వచ్చి నవంబర్ 17వ తేదీన. మొత్తం 4 కార్తీక సోమవారాలు అయితే ఈ 2025 సంవత్సరంలో వచ్చాయండి. కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా ఆచరించలేని వారు తొలి సర్గం రోజున తప్పకుండా పూజనైతే ఆచరించాలండి. తొలి సర్గం కార్తీక మాసం మొదటి రోజు వస్తుంది అనుకుంటారు, కానీ కాదండి. కార్తీక మాసం ఆఖరి రోజు 2025 నవంబర్ 20వ తేదీతో కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. నవంబర్ 20 గురువారం వచ్చింది. ఈ రోజు కార్తీక అమావాస్య అండి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. నవంబర్ 21 శుక్రవారం. ఈ రోజు నుండి మనం ఎప్పుడూ కూడా తొలిపాడ్యమి పూజను అయితే ఆచరిస్తూ ఉంటామండి. కానీ ఈ సంవత్సరం మార్గశిర మాసం మొదలవుతుందండి. అది కూడా శుక్రవారం నాడు వచ్చింది. మనం తొలి దేవతను ఎప్పుడూ కూడా స్వర్గానికి శుక్రవారం రోజు నాడు పంపించకూడదండి. మన ఇంటి ఆడబిడ్డగా భావిస్తాం కాబట్టి ఈ రోజున మనం శుక్రవారం పూట ఆడపిల్లని పంపించాం కాబట్టి పొలిపాడ్యమి ఈ రోజు నాడు చేయకూడదండి. నవంబర్ 22 శనివారం వచ్చిందండి, మార్గశిర శనివారం. కాబట్టి ఈ రోజునైతే మనం పొలిపాడ్యమి పూజను ఈ రోజునైతే జరుపుకోవాలండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందామండి. అక్టోబర్ 22 బుధవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి కార్తీక శుద్ధ పాడ్యమి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈ రోజు ఆకాశ దీపం ప్రారంభం అండి. అక్టోబర్ 23 గురువారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి విధియ, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి యమ విధియ అండి. దీన్నే భగనీహస్త భోజనం అని కూడా అంటారు. అక్టోబర్ 25 శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి చవితి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజు వచ్చి నాగల చవితి అండి. అక్టోబర్ 26 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు వచ్చి నాగల పంచమి అండి.
అక్టోబర్ 30 గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈరోజు కోటి సోమవారం అండి. ఈరోజు నవంబర్ 1 తారీఖు శనివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి కార్తీక శుద్ధ ఏకాదశి అండి. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈ రోజు వచ్చి చిలిక ఏకాదశి అండి. దీన్నే ప్రబోధన ఏకాదశి అని కూడా అంటారు. 2 తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు వచ్చి చిలక ద్వాదశి అంటారండి. దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం అయితే చేస్తారండి. ఈ రోజును దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. నవంబర్ 5 బుధవారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి పౌర్ణమి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈ రోజు కార్తీక పౌర్ణమి అండి. ఈ రోజు కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి కూడా చాలా విశేషమైందండి. ఈ రోజు జ్వాలా తోరణం అండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు నాడు 365 ఒత్తులను ఈ రోజు వెలిగిస్తుంటారండి. అంతేకాకుండా ఈ రోజు చాలా చోట్ల కేదారేశ్వర గౌరీ వ్రతాలు, నోములను ఆచరిస్తూ ఉంటారండి. నవంబర్ 18 మంగళవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజు మహాశివరాత్రి అండి. నవంబర్ 20 గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి అమావాస్య అండి. నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు కార్తీక అమావాస్య అండి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుందండి ఈరోజు. సో ఇదేండి వీడియో, విన్నారు కదా. కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలన్నీ ఏ ఏ తేదీల్లో వచ్చాయి, అలాగే ముఖ్యమైన పండుగలు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.